అరేంజ్ చేద్దామన్నారు. మరి షార్ట్ నోటీస్లో కూడా మరి మీ అందరూ కూడా విచ్చేసినందుకు మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు నేను వచ్చినటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే 2 విషయాల గురించి. ఒకటి, మిమ్మల్ని అందరినీ కూడా వ్యక్తిగతంగా ఒకసారి కలిసి మరి జోనల్ మరి ఎక్కడెక్కడైతే నియోజకవర్గంలో గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ కానీ ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుని, గ్యాప్స్ క్లియర్ చేయడం అనేదే కాదు, రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేకపోతే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నటువంటి ఎన్నికల్లో మన పార్టీ మళ్ళీ బలంగా ఉండాలి, ఖచ్చితంగా ఎక్కడ కూడా చిన్న మిస్ లింక్స్ కూడా ఉండకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ జోనల్ కోఆర్డినేటర్ వ్యవస్థ తీసుకొచ్చాను. మరి ఈ 2 పార్లమెంట్లు, అనకాపల్లి పార్లమెంట్, వైజాగ్ పార్లమెంట్లకి నన్ను ఇక్కడ జోనల్ కోఆర్డినేటర్గా వేయటం జరిగింది. అయితే ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. చాలామంది సీనియర్స్ ఉన్నారు. ముఖ్యంగా వైజాగ్లో తెలుగుదేశం పార్టీ గురించి నేను మళ్ళీ వచ్చి మీ అందరికీ చెప్పడం అనేది మళ్ళీ హనుమంతుడి ముందు కుప్పుగంతుల వ్యవహారమే నాకు తెలుసు. కానీ వాస్తవ పరిస్థితులు మనం కూడా గమనించాల్సినటువంటి అవసరం. 2014-19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు రామకృష్ణ బాబు గారితో నేను కలిసి మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2019 ఎలక్షన్స్ వచ్చాయి.